అభ్యున్నతికి ప్రజలు తెలంగాణలోని పేద విద్యార్థుల భవిష్యత్తుకు కాంగ్రెస్ ప్రభుత్వం బంగారు బాట వేస్తుందన్నారు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్. రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కృషి చేస్తున్నామని తెలిపారు. వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కీలక సమావేశం నిర్వహించారు. మీటింగ్ కు చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డితో పాటు హాస్టల్ వార్డుల్లో వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రభుత్వ గురుకుల వసతి గృహాలకు 25 లక్షల విలువ చేసే వంట సామాగ్రి పంపిణీ చేశారు. ఇక జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకుని నిధులను సమీకరించి ప్రభుత్వ వసతి గృహాలకు వంట సామాగ్రిని అందించడం అభినందనీయమన్నారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మరి వీటన్నిటికీ ప్రభుత్వ బడ్జెట్ రాకుండా కలెక్టర్ గారి శ్రమ వల్ల ఇంతకుముందు ఒకదాన్ని మాట్లాడుతుంది అక్కడ ప్రదర్శన చేసింది సార్. అయితే చేసే దానిలో కూడా ఇవన్నీ వారికి ఏదో చేయాలి, ఒకదాన్ని చూపించాలి ఈ జిల్లా అనే ఉద్దేశంతో హాస్టల్స్ను పెద్ద డబ్బులు సమకూర్చి అన్నిటిగా పిల్లలకు అవసరమైన అన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని ప్రతిదీ ఒకటి చేసుకుంటూ దాంట్లో కూడా మా సహకారం కూడా ఉన్నది. ఇంకా ముందుకు ఈ హాస్టల్స్ కానీ లేకపోతే ఇంకా వేరే గురుకుల స్కూల్స్ కానీ చేయడానికి బడ్జెట్ తక్కువైతే నేను కానీ మరి ఎమ్మెల్సీ గారు కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు మరి ముఖ్యమంత్రి కాన్స్టిట్యూన్సీ ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ బడ్జెట్ విషయంలో వారు అడిగిన నిధులు సాధ్యమైన వరకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. వికారాబాద్లో 3 హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్ కూడా బీసీ వాళ్ళు, ఎస్సీ, ఎస్సీ వాళ్ళంతా కూడా మరి ఎంతగా హాస్టల్ చక్కగా రిపేర్ చేయడం కానీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి చేస్తున్నాం జరిగింది. కలెక్టర్ గారు కూడా దీని చొరవ తీసుకొని మన జిల్లా అధికారులందరూ కూడా సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా చక్కగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడడం జరుగుతుంది. చాలా సంతోషం. వికారాబాద్లో 3 హాస్టల్స్ ఉన్నాయి. హాస్టల్ కూడా బీసీ వాళ్ళు, ఎస్సీ, ఎస్సీ వాళ్ళంతా కూడా మరి ఎంతగా హాస్టల్ చక్కగా రిపేర్ చేయడం కానీ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మరి చేస్తున్నాం జరిగింది. కలెక్టర్ గారు కూడా దీని చొరవ తీసుకొని మన జిల్లా అధికారులందరూ కూడా సంబంధించిన డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా చక్కగా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూడడం జరుగుతుంది. చాలా సంతోషం. వికారాబాద్లో 3